పుట్టిన గడ్డను మరిచిపోకూడదని అంటారు. మరిచిపోని వాళ్లే ఉత్తములు అంటారు. స్వగ్రామానికి సేవ చేసిన వాళ్లే 10 మంది చేత ప్రశంసలు అందుకుంటారు. బాపట్ల జిల్లాలోని తన ఊరి యువత కోసం పారిశ్రామికవేత్త ఒక కంపెనీని అక్కడే నెలకొల్పారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉద్యోగాలు ఉపాధి కోసం యువత నగరాల బాట పడుతున్నారు. కనీసం జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. అలా నగరాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న యువత పడుతున్న కష్టాలు చూసి ఓ పారిశ్రామికవేత్త చలించిపోయారు. పుట్టిన గడ్డపై ఐటీ కంపెనీ ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో కావూరు ఓ చిన్న పల్లెటూరు. గతంలో ఎంతో చరిత్ర కలిగిన కావూరు గ్రామం నుంచి తుమ్మల రామకృష్ణ ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వ్యాపార రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న రామకృష్ణ పలు వ్యాపారాలు చేస్తూ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన ఊరిపై ఆయనకు మమకారం తగ్గలేదు. నిత్యం తన స్వగ్రామం కావూరుకు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ మహానగరంలో కావూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎంతో మంది యువకులు ఉద్యోగ ఉపాధి కోసం వెళ్లి అక్కడ చాలని జీతాలతో తెలియని ప్రాంతంలో ఇబ్బందులు పడటం రామకృష్ణ కల్లారా చూశారు. తమ ప్రాంత యువత ఇలా వలసపోయి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చూసి చలించిపోయిన రామకృష్ణకు ఓ ఆలోచన వచ్చింది. ఎక్కువ మంది యువత ఐటీ ఉద్యోగాల కోసమే గ్రామాలు వదిలి హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్తున్న సంగతి గ్రహించిన రామకృష్ణ అదే ఐటీ కంపెనీ గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాలు కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని భావించారు. ఆలోచన వచ్చిందే తడుగా తన స్వగ్రామం కావూర్లో డాక్టర్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. 2008లో తొలుత 18 మంది ఉద్యోగులతో డాక్టర్ సొల్యూషన్స్ మొదలైంది. ప్రస్తుతం 250 మంది యువకులు డాక్టర్ సొల్యూషన్స్ లో పనిచేస్తున్నారు. ఒకటే కంపెనీ అవ్వటం వలన ఇది నా కంపెనీ అని ఒక బిలాంగింగ్నెస్ ఒకటి ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ ఎక్కువ వస్తుంది. అది కాకుండా అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఎవరు 75% అంతా విలేజెస్ నుంచి వచ్చేసేవాళ్ళే. వీళ్ళంతా అక్కడ వర్క్ చేస్తున్నారు. అదే జాబ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారు కదా. అందరూ అనుకుంటారు హైదరాబాద్ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ సెపరేట్ కాదు, విలేజెస్ నుంచి వెళ్ళినాళ్ళు అక్కడికి వెళ్ళాళ్ళంతా. అదే ఇక్కడ చేయగలిగితే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఇట్స్ ప్రూవెన్ టుడే ఇక్కడ నాకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఇక్కడికి. అదొకటే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఇక్కడ దాదాపు 225 మంది పనిచేస్తున్నారు. మా విలేజ్ నుంచి 50 మంది పనిచేస్తారు. చుట్టుపక్కల గ్రామం నుంచి వస్తారు, దాదాపు 15 కిలోమీటర్ నుంచి వస్తారు. సపోజ్ ఇది లేకపోతే ఈ 50 మంది ఏమయ్యేవాళ్ళు, ఎక్కడోసారి మైగ్రేట్ అయిపోయేవాళ్ళు కదా, హైదరాబాదో విజయవాడ గుంటూరు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఇళ్ళన్నీ ఏమైపోయి ఖాళీ పడిపోయింటాయి కదా, ఖాళీ పడి. ఇలా అట్లీస్ట్ ఊళ్ళో దే ఆర్ ఏబుల్ టు స్టే బ్యాక్ ఇన్ ద విలేజ్, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. అది కూడా కాదు, కొందరైతే వ్యవసాయం పనులు కూడా చూసుకుంటున్నారు ఉద్యోగం చేసుకుంటా. పగలు రాత్రి 2 షిఫ్టులు కంపెనీలో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఇంటర్ నుంచి బీటెక్, ఎంటెక్ వంటి విద్యార్హతలు ఉన్న యువకులు డాక్టర్ సొల్యూషన్స్ లో పనిచేస్తున్నారు. తొలుత ఉద్యోగంలోకి తీసుకున్న యువకులకు 3 నెలల పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారు. అనంతరం వారు తమ ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటారు. ఉద్యోగుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సంస్థ మేనేజర్ ధనుంజయ్ చెబుతున్నారు. ఎక్కువ మంది మాకు ఇక్కడ లేడీస్ లోకల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా ఓన్ వెహికల్స్ తోటి వస్తూ ఉంటారు. నియరెస్ట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు.
అలాగే మేము ఇక్కడ సర్వేలెన్స్ కెమెరాస్ తోటి ప్లస్ వాళ్ళకి వర్క్ పరంగా కానీ ఏదైనా సరే మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ కంప్లీట్ ఫెసిలిటీస్. అట్ ద సేమ్ టైం శాలరీస్ పరంగా కానీ ఏదైనా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సీనియారిటీని బట్టి అలాగే వర్క్ నేచర్ని బట్టి ప్రతి ఒక్కసారి అన్ని ఇంప్లిమెంటేషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మేజర్గా చెప్పుకోదగింది ఏంటంటే సార్ ఇప్పటికీ కూడా ఇంకా కొత్త ప్రాజెక్టులు పెట్టాలి, ఇంకా పెంచాలి అనేది ఆయన మెయిన్ మోటో. ఏ చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా ఉన్న ఊరు వదిలి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చదువుకున్న యువతకు స్థానికంగా ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులను వదిలి ఎక్కడో తెలియని ప్రాంతంలో అవస్థలు పడుతూ జీవించాలి. కానీ ప్రస్తుతం కావూరు అనే చిన్న గ్రామంలో తుమ్మల రామకృష్ణ ఏర్పాటు చేసిన డాక్టర్స్ కంపెనీ వల్ల యువత స్వంత గ్రామంలోనే తమ తల్లిదండ్రులు, బంధువులకు దగ్గరగా ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చింది. దీనితో డాక్టర్స్ కంపెనీలో ఉద్యోగం చేసే యువత పట్టరాని సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో సొంతింట్లుంటూ ఐటీ ఉద్యోగాలు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. నేను ఈ కంపెనీలో 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ చేసేది ఏంటంటే అమెరికాలో ఉన్న హాస్పిటల్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ చేస్తాము. సో మా ఫీల్డ్ వచ్చేసి మెడికల్ కోడింగ్ అండ్ బిల్లింగ్ అంటారు. అయితే ఇది ఒక కొత్త ఫీల్డ్ ఆఫ్ వర్క్ అనమాట. అసలు చేరే వరకు నాకు కూడా తెలియదు ఉందని. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ వర్క్ చేయడం అనేది. ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్న హాస్పిటల్స్ వాళ్ళకి మనం ఇక్కడ ఒక రిమోట్ విలేజ్లో కూర్చొని మనం వాళ్ళకి వర్క్ చేయడం అనేది నిజంగా ఒక కొంచెం నాకే సర్ప్రైజింగ్ ఉంటుంది ఆలోచిస్తేనే. సో అంటే ఇప్పుడు వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బులకి జాబ్ చేసినా కూడా ఆ వచ్చే శాలరీ అనేది ఏంటంటే మనకి మన ఖర్చులకు కానీ ఇంటి రెంట్లకు కానీ మళ్ళీ వాటికే సరిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నా నేటివ్ ప్లేస్లో ఉండి నేను మా పేరెంట్స్కి దగ్గరగా ఉండి నేను ఇలా జాబ్ చేసుకోవడం నాకు చాలా కంఫర్ట్గా ఉంది, మళ్ళీ హ్యాపీగా కూడా ఉంది. సిటీలో ఉంటే ఏంటంటే అంత పెద్ద సిటీలో జాబ్ చేస్తున్నారని ఒక పేరు ఉండొచ్చు, కానీ ఇలాంటి రూరల్ ఏరియాలో కూడా ఇంత మంచి కంపెనీ పెట్టి మాకు ఒక ఫెసిలిటీ ఎండి సార్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు రూమ్ రెంట్స్ ఉండవు. మెయిన్ అక్కడ సిటీలో చేసుకుంటే రెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఉంటుంది. ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు లేట్ అయినా మాకు సెక్యూరిటీ వస్తారు మాకు దించడానికి. సో ఫెసిలిటీ అంతా బాగుండిద్ది, కంపెనీ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం వందల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలిచ్చిన డాక్టర్ సంస్థను ఆదర్శంగా తీసుకుని గ్రామీణ ప్రాంతంలో మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేయాలన్న వినతులు వినిపిస్తున్నాయి.